ఇందాక మీరు అందరూ కూడా చాలా చక్కగా పలికారు. అంతకన్నా ఇంకా గట్టిగా పలకాలి. ఎందుకంటే మన ప్రాణం ఎవరి సొత్తు? యేసుక్రీస్తు వారి సొత్తు. మన ప్రాణం మనం బతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే, చెల్లిస్తున్నామంటే అది ప్రభు యొక్క చిత్తము లేకుండా మనం ఏది కూడా చేయం కదా. కాబట్టి మనకెవరైనా సహాయం చేస్తే మనం ఎంతైతే రుణపడి ఉంటామో, దేవుడు మనకు నిత్యం మనకు సహాయం చేస్తూ సహాయకర్తగా ఉంటున్నాడు. కాబట్టి అతనికి నిత్యం మనం రుణపడుతూ ఉండాలి. కనుక గట్టిగా చెప్పాలి, గంభీరంగా చెప్తే దేవుడు ఇంకా సంవత్సరాలు గడిచినా కూడా ఏ అపాయము, ఏ కీడు మన కుటుంబాలకు తగలకుండా చూస్తాడని అందుకే మిమ్మల్ని గట్టిగా పలకండి అన్నాను. 2024 సంవత్సరం మొత్తం కూడా తన రెక్కల చాటున భద్రపరిచిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2025 సంవత్సరంలో అడుగు పెట్టడానికి మన కుటుంబాలను, మన జీవితాలను, మన వ్యాపారాలను క్షేమంగా 2025 సంవత్సరంలో అడుగు పెట్టేంత వరకు కూడా తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా నాకు వందనాలు. చక్కగా వినాలి. నేను మీ అంత వయసు కలవాడిని కాదు, నేను చిన్న వయసు కలవాడిను. మీరు అనుకోవచ్చేమో మాకు తెలియంది నీకు తెలిసింది ఏం లేదు, మాకు కూడా మీకు చెప్పేంత వాళ్ళు కాదు అనుకుంటారేమో. కానీ దైవ జ్ఞానం అనేది దేవుడు ఇచ్చిన చిత్తం ప్రకారం, దేవుడు చిన్నపిల్లవాడికైనా వాక్శక్తిని ఇచ్చి దైవ బోధన చేయించడానికి శక్తి గల సమర్థుడు కనుక నేను చెప్పే మాటలు ఏది లోక సంబంధమైనవి కావు. నేను చెప్పే మాటలన్నీ కూడా దైవ సంబంధమైనవి. కాబట్టి వయసును బట్టి ఎవరు కూడా ఆలోచింపక దైవాన్ని బట్టి అందరూ ఆలోచించి ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యాన్ని మీరందరూ కూడా చక్కగా వినాలని మీకు మనవి చేస్తూ వాక్య భాగంలోకి వెళ్దాం. మారు మనసు గురించి మనం చూసుకున్నట్లయితే నేను చాలా వరకు కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని నేను అన్ని చోట్ల కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మారు మనసు అనేది మన జీవితంలో లేకపోతే దేనికి కూడా పనికిరావు. ఎందుకంటే మారు మనసు అంటే బాప్టిజం తీసుకోవడం కాదు. మారు మనసు బాప్టిజం తీసుకోవడం అనేది రెండవ జన్మ. మనము మొదటిగా మన తల్లి గర్భం నుండి బయటకు వచ్చినది జన్మ, మొదటి జన్మ. రెండవ జన్మ ఏంటంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తూ పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడైతే నింపబడి, పరిశుద్ధాత్మ దేవుని రక్తంతో మనం ఎప్పుడైతే కడగబడి మన మనసు మార్చుకుంటామో, మన హృదయాన్ని మార్చుకుంటామో, ఆనాటి తరం నుండి మనం ఎప్పుడు కూడా రెండవ జన్మ జన్మించిన వారంగా ఉంటాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఇష్టమైన మన హృదయాన్ని దేవుడికి అర్పించాలి. అందుకే మారు మనసు పొందాలి అని దైవ గ్రంథంలో చాలా మార్లు కూడా తెలియజేయడం జరిగింది. మారు మనసు అంటే చాలా మంది బాప్టిజం తీసుకోవడం, నీళ్ళల్లో 3 సార్లు మునగడం, దేవుని యొక్క గ్రంథాన్ని చదివి ఆ గ్రంథం పట్ల మనం అనుసరించడం అని మాట్లాడుతుంటారు. కానీ మారు మనసు అంటే 3 సార్లు మునగడం కాదు. పాస్టర్ చేత లేదా పెద్ద పెద్ద భాషల చేత తొట్లో తల వరకు నింపుకొని, తల వరకు తడుపుకొని బయటికి రావడం మారు మనసు కాదు. మారు మనసు ఏంటంటే దేవుడికి ఇష్టమైనవి మనం చేయాలి. దేవుడికి మనం ఎలా ఉండాలో ఆ విధంగా మనం మెలగాలి. అది దేవుడికి ఇష్టమైన మారు మనసు. బాప్టిజం తీసుకోవడం మారు మనసు కాదు. ఇక్కడ చాలా మంది బాప్టిజం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నంత మాత్రంలో మారు మనసు పొందని వారని ఏమీ లేదు. బాప్టిజం తీసుకున్న తర్వాత ఎన్ని పాపాలు చేసినా, బాప్టిజం తీసుకోకుండా పాపాలు చేయకపోయినా కూడా, బాప్టిజం తీసుకోకుండా ఉన్న నీ జీవితాన్ని దేవుడు లేవనెత్తుతాడు. కానీ బాప్టిజం తీసుకొని పాపం చేసే వారి జీవితాలు లేవనెత్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మారు మనసు గురించి మనం చూసుకుంటే యేసుక్రీస్తు వారు తన కుమారుడితో మాట్లాడుతున్నాడు. బేస్ తగ్గించి వాయిస్ లైన్లో ఏమనంటే, ఒక శిష్యుడు వచ్చి, ప్రభువా, నేను ఒకసారి నా తల్లి గర్భం నుండి నేను జన్మించాను, నీవు మరలా జన్మించాలని నువ్వు చెప్తున్నావు, కాబట్టి నేను మరలా ఎలా జన్మించగలను? నా తల్లి గర్భంలో నేను మరలా రాలేను కదా అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నీటి ద్వారాను, ఆత్మ ద్వారాను, పరిశుద్ధాత్మ ద్వారాను జన్మించిన ప్రతి ఒక్కడు కూడా రెండో జన్మ పొందినటువంటి వాడే. హల్లెలూయా. దేని ద్వారా? ఇందాక నేను చెప్పినట్లు బాప్టిజం తీసుకోకుండా మనం మారు మనసు కలిగి ఉంటే మనం పరలోక రాజ్యానికి వెళ్తామనుకుంటున్నారేమో. లేదు. లైసెన్స్ లాంటిది బాప్టిజం అంటే తొట్లో మునగడమే. తొట్లో కాదు, పాలుతున్న జలాల్లో మనం ఎప్పుడైతే మునిగి దైవ సేవకుల ద్వారా మనం ఎప్పుడైతే బాప్టిజం పొందుతామో అదొక లైసెన్స్ లాంటిది.
దేవ కుమారుడికి ఒక లైసెన్స్ మనం చూపించుకోవాలి. ఇదిగో నేను బాప్తిసం పొందాను, ఈ రాజ్యానికి నేను అర్హురాలను అని చెప్పుకోవడానికి బాప్తిసం అనేది ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే దైవ గ్రంథంలో తెలియజేసి వీటి వలన అయినా, ఆత్మ వలన అయినాను, పరిశుద్ధాత్మ వలన అయినాను బాప్తిసం పొందాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ త్వరగా మీ యొక్క జీవితాలు కడుక్కొని మీ మనసును మార్చుకొని దైవ గ్రంథాన్ని ప్రకారంగా మనమందరం కూడా మారు మనసు పొందాలి. దేవుడు చెప్తున్నాడు, మారు మనసు లేని మనం దేనికి కూడా పనికిరాం. చాలా మంది కూడా మారు మనసు అంటే ఏదో ఒక కఠినమైన చర్య అనుకుంటారు. మారు మనసు పొందిన కాడ నుండి బాప్తిసం తీసుకున్న కాడ నుండి బొట్టు పెట్టుకోకూడదు, కమ్మలు పెట్టుకోకూడదు, మెట్లు పెట్టుకోకూడదు, లేదంటే ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడకూడదు అనుకుంటారు. నిజమే, ఆ విషయాలు ఈ కొంపల నుంచి వ్యవహారాలు మనం చేయకపోతే మంచిది. బొట్టు పెట్టుకోకూడదు అంటే మన గ్రంథం చెప్పిన ప్రకారం బొట్టు పెట్టుకోకూడదని దైవ గ్రంథం కూడా చెప్పింది. ఏ బొట్టు అని అంటే విగ్రహాలకు పెట్టేటువంటి కుంకుమ మనం పెట్టుకోకూడదని బైబిల్ చెప్పింది. అంతేగాని మామూలు బొట్టు పెట్టుకోమాకని ఎవరు కూడా చెప్పలేదు, గ్రంథం చెప్పలేదు, ఏ గ్రంథాలు చెప్పలేదు. ఎవరైనా మీకు మీ ప్రాంతాల్లో ఉన్న దైవజనులు బొట్టు పెట్టుకోమాకని అని చెప్తే మీరు గ్రంథం తెరిచి చూపించవచ్చు. బొట్టు పెట్టుకోకూడదంటే కుంకుమ పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు అంటే నార్మల్గా మనం సాకులలో రెడీమేడ్గా దొరికేటువంటి బొట్టు పెట్టుకోమాకని ఎవరు చెప్పడు. మెట్లు పెట్టుకోమాకని చెప్పడు, నీ మెడలో మంగళసూత్రాలు ఉండకూడదని చెప్పరు, ఏవి పెట్టుకోకుండా ఉండాలని ఎవరు చెప్పరు. ఎవరో సమర్పించుకున్న వారైతే, దేవుడికి సమర్పించుకున్న వారైతే ఉండొచ్చు, కానీ సమర్పించుకోకుండా అవి పెట్టుకోకూడదు ఇవి పెట్టుకోకూడదు అని ఎవరు చెప్పినా కూడా తప్పి. కాబట్టి బాప్తిసం పొందడానికి చాలా మంది వెనకాడుతుంటారు. ఇవన్నీ ఆచారాలు సాంప్రదాయాలు మనం పాటించాలి, ఇవన్నీ పాటించకపోతే మనము దేవుడికి ఇష్టంగా ఉండ పరలోక రాజ్యానికి వెళ్ళమని మాట్లాడుతుంటారు. కానీ ఇవన్నీ చేసినా కూడా ఇవన్నీ చూడడు దేవుడు. మనకు దేవుడు చూసేది ఏంటిది? పై అలంకారాన్ని కాదు దేవుడు చూసేది. ఏం చూస్తాడు మరి చెప్పాలి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, అందరూ కూడా దైవజనులు కూడా చాలాసార్లు చెప్పాను. దేవుడు ఏం చూస్తాడు? మనలో హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. మన హృదయం చూస్తాడు. మన హృదయం అలంకరింపజేసేంత వరకు కూడా దేవుడు మనతోనే ఉంటాడు. అలంకారం చేసుకోవాలి మన హృదయాన్ని. ఎలా? దైవ గ్రంథంలో జీవ వాక్యంతో మన హృదయాన్ని ఎప్పుడైతే నీటుగా నిష్కలంకంగా మనం ఎప్పుడైతే రూపుదిద్దుకుంటామో దేవుడికి ఆ హృదయం అనేది ఇష్టంగా ఉంటుంది. మన పై వస్త్రాలు దేవుడు చూడు, మన పై మేకప్లు దేవుడు చూడు, మన పైన కద్దరు చొక్కాలు కానీ, కద్దరు ప్యాంట్లు కానీ, పట్టు చీరలు కానీ, ఇవన్నీ కూడా దేవుడు చూడు. ఏది నీ పైన ఉన్న ప్రతి ఏది కూడా దేవుడు చూడడు. కానీ నీ లోన ఉన్నటువంటి హృదయాన్ని దేవుడు చూస్తూనే ఉంటాడు. అది మార్చుకోమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఏం మార్చుకోవాలి? మనం హృదయాన్ని మార్చుకోవాలి. మరి 2024 సంవత్సరాల దాకా మనం ఇప్పుడు దాకా కూడా బ్రతికి ఉన్నాం, జీవించి ఉన్నామంటే దేవుని యొక్క స్వాస్థ్యం. కాబట్టి మరి 2024 సంవత్సరంలో దేవుడు మనల్ని బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా, మారు మనసు పొందినా పొందకపోయినా, దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రేమతో ఇప్పటి వరకు కూడా కాపాడాడు. మరి 2025 సంవత్సరంలో ఏ విధంగా ఉండిందో మనకు తెలియదు. 2025 సంవత్సరంలో కాలం ఏ విధంగా మనకు సహకరిస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క మార్గంలో నడవడానికి మనము రక్షణ పొందాలి. మరి జనవరి 1వ తారీఖు ఎంతమంది రక్షణ పొందుతారో చూద్దాం. ఇప్పటిదాకా నేను చెప్పిన యొక్క ఈ అంశాన్ని మొత్తం కూడా మీ యొక్క హృదయాల్లో ఉంచుకొని వాక్య భాగంలో పూర్తిగా వాక్య భాగంలోకి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. హల్లెలూయా. చదవండి 17వ వచనం ఒకసారి చదవండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములు ఎల్లగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములు ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏదియో తాగినను అది వారిని హాని చేయదు,
మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థతను పొందుతారని వారితో చెప్పిన. చాలు. హల్లెలూయా. ఏం చేయాలి? 16వ వచనంలో ఉంది, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. హల్లెలూయా. ఎవరికి బాప్తిజం అంటే? దాన్ని మునిగిరావడం కాదు. బాప్తిజం నమ్మాలి. ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తు వారిని నమ్మాలి. దేవుడి యొక్క కార్యాలను నమ్మాలి. దేవుడు చెప్పే మాటలను మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడని ముఖ్యంగా మనం నమ్మాలి. హల్లెలూయా. మనం నమ్మితేనే మనం బాప్తిజం తీసుకున్న తర్వాత మనకి ఒక లైసెన్స్ లాగా ఒక గట్టి డాక్యుమెంట్ ఉండిద్ది. నమ్మకపోతే దేనికి పనికిరా. మన నీళ్ళలో మునిగినా రోజువారీ స్నానం చేసినంత ఆ లెక్కే కానీ మనకి ఏ లాభం కూడా ఉండదు. నమ్మాలి. నమ్మిన తర్వాత దేవుడిని విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత దేవుడు మనతో పాటు ఉంటాడు, విడిచిపెట్టాడు. ఎందుకంటే మనం దేవుణ్ణి విశ్వసించిన తర్వాత దేవుడు మన చేయి విడిచిపెట్టాడు. నమ్మి బాప్తిజం తీసుకోవాలి. నమ్మకుండా ప్రెజర్, ఇంట్లో వాళ్ళు ప్రెజర్ చేస్తే, ఇంట్లో వాళ్ళు చేసినటువంటి ప్రెజర్ ద్వారా, లేకపోతే సేవకుడు తీసుకోమన్నప్పుడు నువ్వు తీసుకోవడం కాదు. నీ మనసుకు నచ్చాలి. ఏది? నేను బాప్తిజం తీసుకోవాలి, దేవుడి యొక్క మార్గంలో నడవాలి, దేవుడి యొక్క కుమారుడిగా నేను ఉండాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే నీ మనసులో కలుగుతుందో, ఆ కలిగిన తర్వాత నువ్వు బాప్తిజం తీసుకోలేదు. కానీ నీ సేవకుడు నీకు చెప్పినప్పుడు బాప్తిజం తీసుకోకూడదు. నీ తల్లిదండ్రులు నీకు చెప్పినప్పుడు బాప్తిజం తీసుకోకూడదు. మేము తల్లి వాళ్ళు చదువుతున్నప్పుడు మాకు, మీరు నా మ్యారేజ్ అందరూ వచ్చిన చాలా మంది వచ్చారు. నా మ్యారేజ్ జరిపించినటువంటి సిరిల్ కన్నా గారు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, చాలా మంది పిల్లలు కూడా, నేను చదివిన బోర్డింగ్ హాస్టల్, అంటే క్రైస్తవులకు సంబంధించిన హాస్టల్లో చదివాను, స్కూల్ కూడా అదే. అక్కడ ఆ సేవకుడు ఒక మాట చెప్పాడు. చాలా మంది పిల్లలు వెళ్ళి మేము బాప్తిజం తీసుకుంటామండి, దేవుడికి ఇష్టంగా బ్రతుకుతాం, ఎందుకంటే దేవుడు ఒక వాక్యం ఒక ఆసక్తికరంగా ఉంది, దేవుడి యొక్క మాటలు మా హృదయాన్ని కదిలించే మాటగా ఉన్నాయి, కాబట్టి మేము బాప్తిజం తీసుకుంటాం, మీ చేతులు గుండా తీసుకుంటామని చెప్పినప్పుడు ఆ దైవ సేవకుడు ఒక మాట అన్నాడు, మీరు తీసుకుంటామనగానే నేను ఇస్తే అది ఏ లాభం లేదు. మీరు తీసుకుంటామన్నా వెంటనే నేను ఇస్తే ఏ లాభం లేదు. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు ఏ ఆటంకం లేదు. నాకు కారు ఉంది, ఆ కారులో 8 మంది దాకా 10 మంది దాకా పడతారు. నేను ఒంగోలు తీసుకెళ్ళి ఆ బీచ్లో మీకు బాప్తిజం ఇవ్వచ్చు. కానీ మీకు నేను బాప్తిజం ఇచ్చినా మీరు తీసుకున్నా ఏ లాభం లేదు. మీకు లాభం ఉండాలంటే ఒక వారం ఉపవాసం ఉండి, ఏమీ త్రాగకుండా ఒక వారం ఉపవాసం ఉండి, ఒంటరిగా మీకు స్కూల్కి సెలవులు కావాలంటే నేను ఇప్పిస్తాను. ఆ వారం రోజులు సెలవులు ఇప్పిస్తాను. మీరు ఒంటరిగా ఒక రూమ్లో ఉండి బైబిల్ చదువుకుంటూ నిత్యం ప్రార్థన చేస్తూ ఉపవాసంతో ప్రార్థన చేయి. నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను, నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, నీ యొక్క చిత్తం ఏంటిది, నీ యొక్క సంకల్పం ఏంటిది అని అడిగినప్పుడు దేవుడు నీకు ఏదైతే బయలుపరుస్తాడో ఆ బయలుపరిచిన దర్శనాన్ని నాకు చెప్పు. ఆ బయలుపరిచిన దర్శనం నాకు కూడా రాత్రి కాలం దేవుడు చూపించినట్లయితే నేను నీకు బాప్తిజం ఇస్తాను అన్నప్పుడు ఆ పిల్లలు ఆ విధంగా చేశారు. ఆ 10 మంది పిల్లలు, 5-7 మంది పిల్లలు బాప్తిజం తీసుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన రూమ్లో ఉండి ప్రార్థన చేస్తే ఆ 7 మంది పిల్లల్లో బాప్తిజం తీసుకోమని దేవుడు ఆజ్ఞ ఇచ్చిన పిల్లలు 3 మాత్రమే. హల్లెలూయా. మిగతా 9 దేవుడి చిత్తం లేదా, సంకల్పం లేదా? ఉంది. కానీ సమయం రావాలి. బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా పాపం చేస్తారేమో, అందుకే ఆపడే అనుకుంటారు 9 పిల్లల్ని. ఈ 3 పిల్లలు దేవుడికి ఇష్టంగా ఉండేది, నిత్యంగా దేవుడిని ప్రార్థిస్తూ, నిత్యం దేవుడిని సేవిస్తూ, దేవుడి యొక్క మాటలు వింటూ, ప్రార్థన నిష్కలంకంగా ఎటువంటి లోపం లేకుండా ప్రార్థన చేశారేమో ఈ 3. అందుకే దేవుడు వారికి ఆజ్ఞ ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు, బాప్తిజం తీసుకోమని వారి మనసు పొందమని. మరి ఆ విధంగా మనం కూడా చేయాలి. సంవత్సరాలు గడుస్తున్నాయి, కాలాలు పోతున్నాయి, మనతో పాటు ఉన్నవారందరూ మనం మరణించిపోతున్నారు, చనిపోతున్నారు, మనల్ని విడిచిపెట్టిపోతున్నారు, వారు నరకానికి పోతారేమో, బాప్తిజం లేదు. వారిలాగా నరకానికి పోకుండా ఉండడానికి నేను బాప్తిజం తీసుకుంటే పరలోకానికి వెళ్తానని నువ్వు త్వరపడి బాప్తిజం తీసుకుంటే ఎటువంటి లాభం లేదు. దేవుడి యొక్క మాట కావాలి. అట్లనే దేవుడి మాట దర్శనం వచ్చేంత వరకు కూడా మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడి యొక్క ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుడి యొక్క రాగడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఆనాడు ఆ పిల్లలు ఏ విధంగా అయితే చేశారో ఆ విధంగా మనం నమ్మి బాప్తిజం పొందాలి, దేవుడి యొక్క దర్శనం పొందాలి. హల్లెలూయా. అర్థమవుతుందా అందరికీ? నేను ఎందుకు ఎంతగా చెప్తున్నానంటే, మనము ఈ బాప్తిజం తెలియకుండా దేవుడి యొక్క రాజ్యానికి చేరలేదు.
మందిరానికి రావడం ఒక ఆచారం కాదండి. నేను చాలామంది ఇక్కడ కూర్చున్న వారిలో కొన్ని మొఖాలు చూస్తుంటే ఏదో ఒక రకంగా ఉన్నాయి. మేము మందిరానికి వచ్చింది ఏదో మా రోగాలు పోగొట్టుకోవడానికి, మేము స్వస్థత పొందడానికి మందిరానికి వచ్చాం, రావాలి కాబట్టి వచ్చాం, పాస్టర్ గారు వస్తాడు కాబట్టి వచ్చాం, 2 దాకా వచ్చాం, మనం తిరిగి వెళ్తామని ఇక్కడ మొఖాలు పెట్టకూడదు, ఎక్కడ పెట్టకూడదు. ఎందుకంటే మనం మందిరానికి రావడానికి ముఖ్య ఉద్దేశం దేవుడి యొక్క రాజ్యానికి చేరడానికి రావాలి. మందిరానికి ఏదో ఆచారంగా వస్తే ఏ లాభం లేదు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి కొద్దిగా క్రమంగా మనసు పెట్టి వింటే దేవుడు మన జీవితాలతో మాట్లాడు. ఎందుకు మనం బాప్టిజం తీసుకోకూడదు? వాక్య భాగం అయిపోయిన తర్వాత కన్నీటితో ప్రార్థన చేయి. ఈ రాత్రి కాలం వద్దు నాతో మాట్లాడి, ప్రభువా నేను మారుమనసు పొంది నీ యొక్క జీవితం, నీ యొక్క మార్గంలో నడవడానికి నేను ఇష్టడుగా ఉన్నాను, నా జీవితాన్ని మార్చు, 2025 సంవత్సరంలో నూతన జన్మ నాకు దయచేయి అని ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు నీకు దర్శనం ఇవ్వడు? దేవుడు ఎందుకు నీతో మాట్లాడు? ఎప్పుడు కూడా ఈ లోకానికి సంబంధించిన వాటి గురించి మన తాపత్రయం మనం చేసే పోరాటం, మన జీవితాల కొరకు ఏ పోరాటం మనం చేయలేమా? మన చేత కదా. చాలా మంది దైవ సేవకులు దైవ సేవకురాలు అర్పించుకున్నారు వారి జీవితాన్ని. వారు లోకంలో బ్రతకడానికి ఇష్టపడక కాదు, ఇవన్నీ కూడా త్యాగం చేసుకున్నారు. లోకంలో బ్రతకడానికి వారి జీవితాన్ని త్యాగం చేసుకున్నారు, శుభభోగాలను వదిలేసుకున్నారు. ఇవన్నీ వదిలేసుకున్న వారి జీవితాలు ఎంత సంతోషకరంగా ఉన్నాయో గమనించండి మీరు. కాబట్టి దైవ గ్రంథము లేఖనంలో తెలియజేసిన విధంగా నమ్మి బాప్తిజం పొందితే ఏ విధంగా ఉంటాం? చదవండి ఒకసారి 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైన తేలియు త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచి వచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారని వారితో చెప్పాను. హల్లెలూయా. ఎలా ఉంటే నమ్మి బాప్తిజం తీసుకుంటే రోగం కలిగిన వారిని మన చేతుల నుంచి ప్రార్థన చేసిన వారు ఏమవుతారంట? స్వస్థత పొందుతారు. పాములు ఎత్తి పట్టుకుంటాం, మనకు ఏ అపాయాలు రావు. దేవుడి మనకి బాప్టిజం ద్వారా ఇస్తున్నటువంటి కొన్ని ఆఫర్స్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే నమ్మి బాప్టిజం పొందుతామో దేవుడు మనతో పాటు ఉంటాడు. మరణకరమైనది ఏది కూడా మనం త్రాగినను ముట్టుకున్నా కూడా, ఏమి చేసినా కూడా అవి మనల్ని ఏమి చేయవు. మనకు ప్రార్థన చేస్తున్నటువంటి దైవ సేవకులు, మన సంఘ కాపరి మనకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అట్లని మీరు చేసుకోమని కాదు. వారికి ఏవైతే వరాలు దేవుడు అనుగ్రహించాడో నీ జీవితం కూడా వారి జీవితం లాగా ఎప్పుడైతే నువ్వు మలుచుకుంటావో ఆ వరాలు నీకు కూడా ఇస్తాడు. నీకు పిలుపుని ఇస్తాడు. నువ్వు వెళ్ళి అనేక జనాల మీద నీ చేతి నుంచి వారికి నూనె పూసి ప్రార్థన చేసినప్పుడు ఏ రోగమైనా కూడా వారి జీవితానికి, వారి కుటుంబానికి ఏ అపాయం కలగకుండా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయాలని నీతో మాట్లాడతాడు. నేను ఎవరిని కూడా కించపరచడం లేదు. దైవ సేవకుడే నీకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు, దేవుడు నమ్ముతున్నావు, దేవుడు విశ్వసిస్తున్నావు, దేవుడి యొక్క వరాలను అనుగ్రహింపబడ్డావు. దేవుడు నీకు వరాలు ఇచ్చాడు, నీకే అపాయం రాదు. ఒకవేళ నీకు దేవుడు వరాలు ఇవ్వకపోయినా, ఆ రోగుల మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కలగకపోయినా, నువ్వు నమ్మి బాప్టిజం తీసుకున్నప్పుడు నీకు ఏ అపాయం రాదు. నీ జీవితాన్ని ఏ కొరత కూడా నీ కుటుంబంలో ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మి బాప్టిజం తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేరుతాయి. ఏ అపాయమైనది ఏది కూడా మన కుటుంబానికి రాకదు. మనం ఏది ముట్టుకున్నా కూడా మన జీవితాన్ని ఏమి చేయలేదు. పాత నిబంధన గ్రంథంలో మోసే గారు చేసినటువంటి సూచక్రియలు మనం చూసినట్లయితే అతను కర్ర తన చేతిలో ఉన్నటువంటి ఆ దుడ్డు కర్ర కింద వేసినప్పుడు సర్పమైంది. ఆ సర్పం మోసే ఏదైనా చేసిందా? ఏం చేయగా ఆ నదిని ఏం చేశాడు? రక్తంగా మార్చాడు. జీవరాశులన్నీ కూడా చనిపోయాయి. ఐగుప్తు దేశంలో మిడతలు
కలుగు చేశాడు, కరువు కలుగు చేశాడు, వడగండ్ల వాన కలుగు చేశాడు. చాలా సూచక్రియలు చేశాడు. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి ప్రజల కుటుంబానికి ఏ హాని కూడా కలగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్మినటువంటి కుటుంబానికి ఏ హాని కలగలేదు. మోసే ఇంట్లో కూడా ఉన్న చిన్నపిల్లలు, మోసే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఏ హాని కలగలేదు. దేవుని నమ్మినటువంటి వారికి, వారి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు చాలా మంది చనిపోయారు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కుమారుడు కూడా చనిపోయాడు. అటువంటి ధనవంతుడైన ఫరో కుమారుడు చనిపోయినప్పుడు సామాన్య వ్యక్తిగా ఉన్నటువంటి మోసే కుమారుడు కాకుండా తన కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలు కూడా చనిపోలేదు. హల్లెలూయా. ఎందుకు చనిపోలేదు? దేవుడు మోసేతో పాటు కూడా ఉన్నాడు. మరి దేవుడు మనతో పాటు ఉన్నాడా? దేవుడు మనల్ని కనలేదా? చెప్పాలి. దేవుడు మనల్ని కనలేదా? కన్నాడు కాబట్టి ఈరోజు ఈ యొక్క జీవం గల దేవుడి మందిరంలో మనం ఉన్నాం. హల్లెలూయా. దేవుడు మనల్ని కనకపోతే, దేవుడు మనల్ని చూడకపోతే, దేవుడు మనపై కరుణ చూపించకపోతే ఈ పాడి మన సమాధులమైన మొక్కలు మొలిచే, పింఛన్లు కూడా మొలిచే. అంతేనా? అంతే కదా. పెద్దవాళ్ళే ముసలివాళ్ళే చనిపోవాల్సిన అవసరం లేదు. పుట్టిన పిల్లడు ఒక రోజు గడిచిన తర్వాత మరుసటి రోజే చనిపోవచ్చు. ఎవరి కాలం ఎంతవరకు ఉంటుందో తెలియదు, ఎవరి జీవం ఎంతవరకు ఉంటుందో తెలియదు. కాబట్టి నీటి మీద పడగలాంటి మన జీవితాలు ఎప్పుడు పగిలిపోతాయో తెలియదు, ఎప్పుడు కనుమరుగైపోతాయో తెలియదు. కాబట్టి మనము సిద్ధముగా ఉండి, కన్యకలు ఏ విధంగా అయితే మీకు నేను చెప్పాను, బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకల్లాగా, బుద్ధిగల కన్యకల్లాగా మనం ఉంటే దేవుడు మన జీవితాల్లో సస్యశ్యామలంగా స్వాస్థ్యముగా మారుస్తాడు. టైం అవుతుంది, నేను ముగిస్తాను. నేను వాక్య భాగం ఎక్కువ చదివించలేదు. ఒక 2 వచనాలు మీకు, ఒక 2 లేఖలను మీకు చదివించి నేను ముగిస్తాను. ఇక్కడ 1 పేతురుకు రాసిన గ్రంథము పత్రిక, 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో త్వరగా చదివితే నేను త్వరగా ముగిస్తాను. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మూలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? శరీర మాలిన్యము కాదు, సాదృశ్యమైన బాప్తిసము. మామూలుగా మనుషులకు కనపడుతున్నటువంటి బాప్తిసము తీసుకుంటే ఎటువంటి లాభం లేదని పేతురు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎటువంటి బాప్తిసము? శరీరానికి సంబంధించినటువంటి బాప్తిసము ఎటువంటి లాభం లేదని చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎటువంటి లాభం లేదు శరీరానికి సంబంధించినటువంటి బాప్తిసం. అదృశ్యమైనటువంటి ఆత్మీయత కలిగి ఉండాలి. మనుషులకు కనబడినటువంటి, దేవునికి కనబడేటువంటి హృదయం మనం కలిగి ఉండాలి. హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఒక మాట మీకు తెలియజేస్తాను. ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా కూడా, ఏమి చెప్పినా కూడా కొన్ని జీవితాలు మారవు. అయితే నేను పోయిన ఆదివారం కాకుండా పోయిన ఆదివారం నేను ఇక్కడే నిలబడి లైవ్లో వాక్యం చెప్తుంటే నాతో పాటు చదువుతున్నటువంటి వారి పెద్దోళ్ళు, డిగ్రీ అంటే చాలా పెద్దోళ్ళే, డిగ్రీ నాతో పాటు చదువుతున్న పిల్లలు. అతను నాకన్నా 6 సంవత్సరాలు సీనియర్. 6 సంవత్సరాలు సీనియర్ అంటే చాలా పెద్దవాడు. వచ్చాడు, నా ఒక లైవ్ నేను చెప్తుంటే అక్కడ కూర్చొని విన్నాడు. విన్న తర్వాత అతను పూర్తిగా హిందువు. హల్లెలూయా. నేను హిందువు అది ఇది అంటున్నారని, నన్ను ఏమైనా చేస్తారేమోనని ఎవరు ఏమీ ఫీల్ అవసరం లేదు. నేను చాలా విధాలుగా చాలా మాటలు కూడా మాట్లాడాను. నన్ను ఏం చేయలేరు. దేవుడు నాతో ఉన్నన్ని రోజుల్లో కూడా నన్ను ఎవరు కూడా ముట్టలేడు. ఎందుకంటే దేవుడు నాతో పాటు ఉన్నాడు. నాకు బయట కూడా దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఏది ఉన్నా కూడా ఇంకా చెప్తాను. నేను చెప్పే వాక్యం ఇక్కడ ఉన్నటువంటి మీరే కాదు, లైవ్లో చూస్తున్నటువంటి హైలో కూడా ఉన్నారు,
ముస్లిం సోదరులు కూడా ఉన్నారు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి ఆ కుమారుడు వచ్చిన వాక్యాలు విన్న తర్వాత అతను పక్కా హిందువు. అతని వారి 3 అన్నదమ్ముళ్ళు, వారు నిత్యం పూజలు చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు. హిందువులలో ఎవరు ఆచారాన్ని పాటించకుండా ఉంటారో ఉండరో మనకైతే తెలియదు, కానీ చాలా మంది కూడా ఆచారాలు పాటించినటువంటి వారే ఉన్నారు. కానీ వారు అన్నదమ్ములు 3 కూడా ఆచారాలు పాటిస్తూనే ఉంటారు, వారి యొక్క మతంలో ఉన్నటువంటి ఆచారం. అటువంటి పూర్తి హిందూగా ఉన్నటువంటి ఆ వ్యక్తి నా వాక్యం విన్న తర్వాత అతనిది ఈ ఊరే అతను అంటున్నాడు, మరుసటి రోజు నేను కాలేజీలో ఉన్నప్పుడు మాకు కాలనీలో మేము ఒక 2 రోజులు ఒక కూటములు పెట్టుకుంటాం, సభలు పెట్టుకుంటాం, నార్మల్ సభలు. మేము మా దగ్గర ఒక చర్చి ఉంది, మేము చర్చికి వెళ్ళే వాళ్ళం కాదు. కానీ మా కాలనీలో ఉన్నటువంటి చర్చికి ఒక 10 మంది, ఒక 20 మంది వస్తుంటారు. ఆ 10 మంది 20 మందిని కూడా ఆ చర్చికి సంబంధించినటువంటి ఆ పాస్టర్లు ఏదో పై నుండి వస్తున్న సంస్థ నుండి వచ్చేటువంటి ఆ డబ్బు కోసం వచ్చి ఫోటోలు తీసుకొని వాకించేప్పుడు పాటలు పాటు దేవుని యొక్క లేఖనం తెలియజేయడం, ఏది చేయడం, ఫోటోలు తీసుకొని తిరిగి వెళ్ళే వాడే. కానీ మనుషుల జీవితాలు మార్చడానికి అతడు సరిపోడు, పనికిరాడు. కాబట్టి మేము ఒక 2 రోజులు మీ ద్వారా కూటములు మేము పెట్టుకుంటాం. మేము ఒక 2 రోజులు వచ్చి వాక్య భాగాన్ని, మనుషులు మార్చే వాక్య భాగాన్ని మీరు ఒక 20 మందికి మీరు అందిస్తే దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను పెట్టుకుంటాను. నేను ఒక హిందువుగా ఉన్నా కూడా నన్ను ఎవరు ఏమన్నా కూడా నేను ఎటువంటి భయం లేకుండా ఆ 20 మంది ఆ క్రైస్తవుల కోసం నేను వాక్యాన్ని వారికి పంచడానికి నా ఖర్చు పెట్టుకొని కూటములుగా పెట్టుకుంటాను. నేను 2 రోజులు వచ్చి వాక్యాన్ని చెప్పాలని నన్ను అడిగాడు. త్వరగా ఈ నెలలోనే జరుగుతుంది, డేట్ అయితే చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మీతో చెప్తున్నాను. అతను హిందూ, వాక్యాన్ని ప్రభావితం చెందాడు, మారు మనసు పొందలేదు, యేసుక్రీస్తు వారంటే తెలియదు, యేసుక్రీస్తు వారి గురించి పూర్తిగా అవగాహన లేదు, క్రైస్తవులంటేనే అతనికి పడదు. అటువంటి కుమారుడు యేసుక్రీస్తు వారి మాటలు మీరు బోధించాలని పిలిచాడంటే దేవుడు ఎంత గొప్పవాడు. అందరూ చప్పట్లు కొట్టాలి. మరి మన జీవితంలో ఉన్నాయండి. కూటములు పెట్టడం పెద్ద ఖర్చు కాదండి. మీరు ఇష్టపడి కూటములు పెట్టాలని మీరు ఎప్పుడైతే మీరు అనుకుంటారో, మీ ఊళ్ళో అనుకుంటారో, భోజనాలు పెట్టకపోతే మనుషులు రానా? భోజనాలు పెడితేనే వస్తారా? కూటములు పెడుతున్నారు, సభలు పెడుతున్నారు, పలాని ఊరు నుండి పలాని పాస్టర్ గారు వస్తున్నారు అని మీరే బజార్ వీధి తిరిగి మేము పాంప్లెట్లు ఇవ్వకపోయినా మీరే సంఘానికి వస్తున్నటువంటి సంఘస్థులు మీరు చెప్తే కూటానికి రారా? కనీసం 30 మంది రారా? ఊర్లో వస్తారు కదా. మీరు సహకరించి మన జీవగల దేవుని సంఘం నుండి కూటములు పెట్టడానికి ఎటువంటి ఖర్చు లేకుండా మన మైక్ సిస్టమ్ ఉంది, చాలా చక్కగా వస్తాయి. ఎవరైతే కూటములు పెట్టుకోవాలి మీ ఊళ్ళో అనుకుంటున్నారో ఒక స్థలం చూసుకోండి. కూటములు పెట్టుకోవాలనుకుంటాం, పలానా డేట్ అని చెప్పండి. ఇవన్నీ తీసుకొని వచ్చి అక్కడ అరేంజ్ చేస్తారు. దైవ సేవకులు వచ్చి వాక్యాన్ని బోధించి మనసుల్ని మార్చి, ఏది మతాలు మార్చడం కాదు, మనసును మార్చి. చాలా మంది మతం మారడం అంటారు. మతం మారడం కాదు, మార్గం మారడం. ఆ మార్గం మార్చి దైవ లేఖనం తెలియజేసినటువంటి వాక్యాన్ని మీ అందరికీ బోధించి వస్తాడు. మీ ఊరికే క్షేమం కలుగుతుంది ఆ కుటుంబం పెట్టడం ద్వారా. అది అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా మీరు పిలిచినప్పుడు మిమ్మల్ని మీ దగ్గర ఏది దశమ భాగాలు కానీ లేదంటే వచ్చి వాక్యం చెప్పినందుకు డబ్బులు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా తీసుకోండి. ఎందుకంటే మన సందస్తులు పెట్టుకుంటున్నారు, మనం వస్తున్నాం, అంతే కదా. మీరు వెళ్ళినప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మేము మంచోళ్ళం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. 2025 సంవత్సరం నుండి మన జీవితాలతో పాటు మన సంఘం విధి విధానాలు కూడా మారడానికి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అయితే ఒక 10 నిమిషాలు నేను చెప్పి ముగిస్తాను. టైం కూడా చాలా ఎక్కువైంది, అరగంట నాకు టైం ఇచ్చింది, నేను ముగిస్తాను. మధ్యలో ఇవి చెప్పకపోతే మీరు 2025 సంవత్సరంలో కూడా 2024 సంవత్సరంలో ఉన్నటువంటి జీవితాలు ఇదే కంటిన్యూ అవుతుంది. నేను చెప్పాను కదా, నీటి మీద పుడకలాంటి జీవితాలు మనని
ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు, ఎప్పుడు మరణిస్తామో తెలియదు. కాబట్టి మనం మారాలి, మన జీవితాలు మార్చుకోవాలి. అయితే ఇక్కడ పేతురు గ్రంథంలో చెప్పినట్లు శరీర సారంగా మనం బాప్టిజం తీసుకుంటే ఎటువంటి లాభం లేదని దేవుడు చెప్తున్నాడు. ఆత్మీయంగా మనం మారు మనసు పొందాలి. చాలా మంది కరుడు కట్టినటువంటి పూజారులు మారారు, ముస్లిం సోదరులు మారారు, చాలా మంది రాజకీయ నాయకులు మారారు, వ్యాపారవేత్తలు మారారు. కానీ మన జీవితాలు మారలే. తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి చాలా కాలం ఉన్నటువంటి వ్యక్తి మన మందిరానికి మల్లపాలెం సంఘంలో వచ్చాడు, ప్రతిష్టకు వచ్చాడు. ఎవరు? ధనంజయ శాస్త్రి గారు. తిరుపతి దేవస్థానంలో వాళ్ళ నాన్న పూజారిగా చేస్తారు. తిరుపతి తెలుసు కదా అందరికీ. తిరుపతి దేవస్థానంలో పూజారిగా చేస్తాడు. ఆ వారసత్వంగా ఇతను కూడా పూజలు చేసేటువంటి ఒక పూజారి. కానీ వీధులలో సువార్త ప్రకటించేవారు చాలా మంది కూడా మనకు తెలుసు. వీధులలో సువార్త ప్రకటించేవారు వారు చెప్పే మాటలు విని ప్రభావితం చెంది బైబిల్ చదవడం మొదలుపెట్టిన అతని జీవితంలో దేవుడు బైబిల్ చదివేటప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఉన్నాయి అని బైబిల్ గ్రంథం తెలియజేసింది. అటువంటి దేవుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు మీరు పూజించేటువంటి దైవ సంబంధమైనటువంటి దేవుళ్ళకి, దేవతలకి, శక్తులకి ఉన్నాయా లేవా అని ప్రశ్న వచ్చింది. హల్లెలూయా. మరి మన జీవితంలో ప్రశ్నలు వచ్చాయా? రాలే. నేను చెప్తాను, ఇంకొక రోజు మనకు సమయం వచ్చినప్పుడు నేను మీతో చెప్తాను. దేవునికి ఉండాల్సినటువంటి లక్షణాలు నాలో ఉన్నాయని యేసుక్రీస్తు వారు దైవ గ్రంథంలో తెలియజేసుకున్నాడు. ఆ తెలియజేసినంత మాత్రాన మనం నమ్మాల్సిన అవసరం లేదు. దేవుడిని యేసుక్రీస్తు వారు నేను చెప్పేది చాలా సూటిగా ఉంటుంది, క్లియర్గా అర్థమైంది. యేసుక్రీస్తు వారు చెప్పినంత మాత్రాన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లక్షణాలు ఉన్నాయని మనం నమ్మాల్సిన అవసరం లేదు. మరి ఎలా నమ్మాలి? యేసుక్రీస్తు వారు దేవుడు అని మనం ఎలా విశ్వసించాలి? ఎలా అతను మనం నమ్మాలి అని అనుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు మనం ఈ లోకంలో జీవించినట్లే 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడని మన అందరికీ తెలుసు కదా. హల్లెలూయా. తెలుసు కదా 33 సంవత్సరాలు. ఆ 33 సంవత్సరాలు దేవుడికి ఉండాల్సినటువంటి ఆ లక్షణాలు ఆ 33 సంవత్సరాలు దేవుడు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మనం యేసుక్రీస్తు వారిని నమ్మాలి. యేసుక్రీస్తు వారి జీవితంలో కూడా యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకోకుండా లేడు. యేసుక్రీస్తు వారి దేవుడే. దేవుడా కాదా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మీరు లేడుగా, మీరు చిన్నగా చెప్తే నేను ఇంకా సమయము తీసుకుంటూనే ఉంటా. యేసుక్రీస్తు వారు దేవుడే కాదా? దేవుడేనా? దేవుడే కదా. యేసుక్రీస్తు వారు ఒక ప్రధానమైనటువంటి దూత, అటువంటి దూత అయినప్పటికీ యేసుక్రీస్తు వారు యెహోవా పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటి. ఈ యెహోవా దేవుడు మనకు ముఖ్యం, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారు వీరు ముఖ్యమే. కానీ యెహోవాకు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని వీరిద్దరు కూడా మీకు తెలియజేశాను. కాబట్టి యెహోవా కాదు, యేసుక్రీస్తు వారు ఒక ప్రధానమైనటువంటి దూత. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు బాప్టిజం యోహాను గారి చేతి కింద బాప్టిజం తీసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు దూత కాబట్టి ఈ లోకంలో బాప్టిజం తీసుకున్నాడు. అది యెహోవా దేవుడి లోకానికి దిగి వచ్చినట్లయితే యెహోవా దేవుడు బాప్టిజం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యెహోవా నామమున మనందరం బాప్టిజం తీసుకుంటున్నాం. కాబట్టి అంతటి మహానుభావుడి బాప్టిజం తీసుకున్నప్పుడు మనం తీసుకోవడం ఒక పెద్ద విషయమే కాదు. చూస్తాం 2025 సంవత్సరంలో మన సంఘానికి సంబంధించిన వారు ఎంతమంది తీసుకుంటారు. నేను చిన్న వయసులో ఉన్నా, నేను బైబిల్లో ఉన్న విషయాలు మీకు తెలియజేస్తాను. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు నాకన్నా చాలా పెద్దవారు, చాలా తెలియగలవారు. ఆలోచిస్తే నాకన్నా పెద్ద ఆలోచన చేసేవారు. జీవితాల గురించి ఆలోచిస్తే నాకన్నా పెద్ద ఉత్తములు. కానీ దేవుడు ఒక వాక్యం నేను తెలియజేసిన, నాకన్నా పెద్దవారు తెలియజేసిన
దేవుడి యొక్క వాక్యం మారదు. కాబట్టి మీరు కూడా గమనించాలి. 2025 సంవత్సరంలో మనం మారు మనసు పొందాలి, దేవుడి యొక్క మార్గంలో నడవాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మనం పాపంలో బ్రతికాం? ఇన్ని సంవత్సరాలు సాతాను చేతుల కింద ఉంటాం. సాతాను మనల్ని ఒక ఆట ఆడుకుంది. ఇప్పటి నుండే మన దేవుని యొక్క మార్గంలో నడుద్దాం, దేవుడికి ఇష్టంగా ఉందాం. దేవుడు ఆ రోజు మన కోసం ఆ శిలువలో ప్రాణం పెట్టాడు. అంతగా మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడి కోసం మనం ఈ యొక్క చిన్న పని కూడా చేయలేమా అని ఆలోచించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుతారు. ఆలోచింప జయ దేవుడు మనతో పాటు ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుడికి సహకరించాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్య భాగం అయినప్పటి నుండి మీరు సాయంత్రం పడుకునేంత వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉండండి. దేవుడు మీ జీవితాలతో మాట్లాడతాడు. నేను ఎందుకు మారకూడదు, నా జీవితం ఎందుకు మార్చుకోకూడదు అని ప్రార్థన చేయి. దేవుడు ఎందుకు మాట్లాడుకుని ఉంటాడు? మనం ఎప్పుడు కూడా పాత జీవితాలు కలిగి ఉండకూడదు. ఎప్పుడు కూడా పాత జీవితంలో ఉంటే మనకు ఎటువంటి లాభం ఉండదు. ఈ లోకంలో మనము కనీసం ఒక 70-80 సంవత్సరాలు గట్టిగా బ్రతుకుతామే. అంతకుమించి మనం బ్రతకం కదా, అంతే కదా, అంతకుమించి మనం బ్రతకం. అది దేవుడు మనతో పాటు ఉంటే. కాబట్టి ఈ వాక్యం ముగించిన తర్వాత మనందరం కూడా మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడండి. మా జీవితాలు మార్చడానికి మాకు సహకరించాలని దేవుడు అడగాలి. అడిగినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. నేను 2 లేఖనాలు మీకు తెలియజేశాను. ముందుగా మనం ఏం చేయాలంట? నమ్మి బాప్టిజం తీసుకోవాలి. హల్లెలూయా. నమ్మి బాప్టిజం తీసుకోవాలి. నమ్మిన వారికి శిక్ష విధింపబడుతుంది, నమ్మిన వారికి రక్షణలోకి వస్తారు. నమ్మిన వారికి ఎన్నో అవకాశాలు వస్తాయి, ఎన్నో లాభాలు ఉంటాయి. నమ్మిన వారికి దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. నమ్మిన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా తన చేయి విడిచిపెట్టడు, నిత్యం మనతోనే ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం శారీరకంగా మన బాప్టిజం తీసుకోకుండా ఆత్మీయంగా మన మనసును మార్చుకొని ఎప్పుడైతే దేవుడికి ఇష్టంగా ఉండి దేవుడి యొక్క మారు మనసు మనలో కూడా ఉండడానికి, క్రీస్తుని పోలి బ్రతకడానికి, మనమందరం కూడా మారు మనసు పొందడానికి దేవుడు సహకరిస్తాడు. దేవుడి యొక్క మాటలు విని దేవుడి యొక్క జీవితంలో మన జీవితంలో కూడా మలుచుకొని ఈ 2025 సంవత్సరంలో ఇంతవరకు కాపాడిన దేవుడు ఇక మీదట కూడా మనందరినీ కూడా కాపాడుతాడు. కాబట్టి మన జీవితం మారిన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి పరీక్షించుకోండి. ఇప్పటిదాకా ఉన్న జీవితాలు వేరు, ఇప్పటి నుండి ఉండేటువంటి జీవితాలు వేరు. కాబట్టి మీరు ఎవరెవరైతే మారు మనసు పొందకుండా బాప్టిజం తీసుకోకుండా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాన్ని కలిగించేటువంటి ప్రార్థన మీరు చేసి దేవుని యొక్క మార్గంలో మీరందరూ కూడా నడవడానికి ఒక వాక్య భాగము నేను గుప్తంగా చెప్పకపోయినా వాక్య భాగం మీ వినికిలో ఉండేటట్లు దేవుడు మీ జీవితాలతో పాటు మా యొక్క జీవితాలు కూడా మారడానికి మనకు సహాయం చేయడానికి దేవుడు మనతో పాటు ఉండడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆలోచిస్తారా 2025 సంవత్సరం గురించి? నేను ఒక మాట చివరిగా తెలియజేస్తాను, క్లియర్గా నేను తెలియజేస్తాను. చాలా మంది కూడా 2 సంవత్సరాలు మనం చూస్తున్నాం, ఎక్కడికక్కడ రాలిపోతున్నారు. హార్ట్ అటాక్లు ఈ మధ్య చాలా ఎక్కువే, తెలుసు కదా అందరికీ. చాలా మంది కూడా ఎక్కడికక్కడ రాలిపోతున్నారు. ఎంత గొప్పదైనా, ఎంత ధనవంతులైనా, ఎంత దరిద్రులైనా కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కింద పడి రాలిపోతున్నారు. అది మనిషి జీవితం. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు, ఎప్పుడు ప్రాణం పక్కకు పోతుందో తెలియదు. కాబట్టి అటువంటి గ్యారెంటీ లేని ప్రాణాల కొరకు దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ ప్రాణం పెట్టిన దేవుడికి మన హృదయాన్ని ఇవ్వాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటిదాకా నా యొక్క వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా 2 చేతులు ఎత్తి మీ అందరికి వందనాలు తెలియజేస్తూ, మీరు ఆలోచించాలని 2025 సంవత్సరంలో మొదటి రోజు జనవరి 1వ తారీఖున చాలా మంది కూడా మారు మనసు పొందడానికి దేవుడు మీ అందరికీ సహకరించాలని ప్రేమ యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.